హాయ్ టు ఆల్. రీసెంట్గా నేను చూసిన అన్ని వెబ్సైట్స్లో కూడా చాలామంది అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే అమెజాన్లో షాపింగ్ చేసేటప్పుడు మనందరం కూడా ఒక ప్రోడక్ట్ని కావాలంటే మనం సెర్చ్ చేస్తాం. సరే, అక్కడ వరకు ఓకే. సెర్చ్ చేసిన తర్వాత దాని రేటింగ్స్ చూస్తాం, దాని ఆఫర్స్ చూస్తాం. ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఏదైనా అర్జెంట్గా ఒక వస్తువు కొనాలన్నా, లేదంటే చీప్ అండ్ బెస్ట్లో కొనాలన్నా, లేదు ఇంకా ఎలాగైనా సరే మంచిది కొనాలన్నా కూడా నేను ఎలారా బాబు అని చెప్పేసి అనుకుంటే టెలిగ్రామ్లో ఓ వ్యక్తి ఒక లింక్ పంపాడండి. ఆ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉందండి. ఆ లింక్ ద్వారా కనుక మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే ఆ లింక్ ఎందుకు వాడాలి అని మీకు డౌట్ రావచ్చు. ఆ లింక్ వాడితేనండి మీకు 3.5 కన్నా ఎక్కువ రేటింగ్ ఉన్నాయి, ఆఫర్లు ఎక్కువ ఏదైతే ఉందో అటువంటి అన్నీ కూడా డిస్ప్లే అవుతాయండి. అంటే మీకు టైం సేవ్ అవుతుంది. మీరు ఏదైతే ప్రొడక్ట్స్ కావాలనుకున్నారో ఆ ప్రొడక్ట్స్ ఈ లింక్లో మనం టైప్ చేసిన తర్వాత, ఈ లింక్ మనం ప్రెస్ చేసిన తర్వాత వచ్చేటటువంటి సెర్చ్ బార్లో మనకు కావాల్సినవి మనం సెర్చ్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మంచి రేటింగ్ ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్లో ఆ టైంలో ఏ ఆఫర్లో అయితే ఉన్నాయో ఆ ఆఫర్లన్నీ కూడా అప్లికేబుల్ అయ్యి మనం కొనుక్కునేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అపరిచితమైన లింకులు ఏమి నొక్కకండో, మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నొక్కి మీరు మంచిగా షాపింగ్ చేసుకోండి. అయితే ఏంటంటే ఓన్లీ అమెజాన్ ప్రొడక్ట్సే ఇందులో కనబడతాయి ఏంటండి. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.